హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే తంగలాన్ మూవీ రివ్యూ. తంగలాన్ కోసం ముందు మాట్లాడకపోయే ముందు అసలు ఎవరు ఈ పారంజిత్ సినిమాలు ఎందుకు ఇలా ఉంటాయి? అందరిలాంటి సినిమాలు కాకుండా ఇతని ఒక డిఫరెంట్, ఒక ఫ్యాంటసీ వరల్డే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరి సినిమాలు వేరు, ఇతని సినిమాలు వేరు. అందరి సినిమాలలో మనం న్యాచురల్గా చూసుకున్న ఏ సినిమాలోనైనా 6 పాటలు, 3 ఫైట్లు, ఒక 2 ముద్దు సీన్లు, దాని 4 కూతురు మాట్లాడితే సినిమా హిట్ అనుకునే ఈ టైంలో ఇలాంటి డైరెక్టర్ ఇతని సినిమాలు అందరి సినిమాలకు భిన్నంగా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఎవరు ఈ పారంజిత్? అసలు ఎందుకు ఇతని సినిమాలు ఇలా ఉంటాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ రివ్యూ తారక్. పారంజిత్ ఎక్కడ పుట్టాడు? అతని నేటివ్ ఎక్కడ? అసలు పారంజిత్ ఎక్కడ పుట్టాడు? ఫస్ట్ అది తెలుసుకుందాం. తమిళనాడులో ఆవడి జిల్లా కలరపాకం అనే ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఒక దళిత వ్యక్తి పారంజిత్. చిన్నప్పటి నుంచే ఎంతో చదువు మీద ప్రేమ. దాంతోపాటు మన దగ్గర ఒక మంచి టాలెంట్ ఏమైనా ఉంది అంటే ఒక చిత్రకారుడు. బొమ్మలు అయితే భలే వేసేవాడంట ఆ రోజులలో. దాంతోపాటు ఇతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంతో దగ్గర తన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూడడం జరిగింది. గుళ్ళో చూశాడు, బల్లో చూశాడు, ఎక్కడెళ్ళినా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం అంటరాని వాళ్ళు అన్నట్టు తీసి పడేసిన ఈ పారంజిత్ మనసులో బాగా నాటుకుపోయింది. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఎలా అయినా సరే పోరాడాలనుకున్నాడు. అలా అతని స్కూలింగ్ డేస్ మొత్తం ఆ విలేజ్ లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతని హైయర్ స్టడీస్ కోసం చెన్నై గవర్నమెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత దళితులకు సంబంధించిన మీటింగ్లు ఎక్కడున్నా పోయి అటెండ్ అయ్యేవాడు. అలా అతనిలో తెలియని ఒక అంబేద్కరిజం మొదలైంది. అలా ఇంట్రెస్ట్ అతని ఒక దళిత యువ నాయకుడిగా మొదలుపెట్టింది. దానికి థర్డ్ స్టెప్ ఏమన్నా ఉంది అంటే ఆ బంధుకు పట్టిన కొమరం భీం, కలాన్ని పట్టిన అంబేద్కర్. అతను బంధుకుతో నెత్తురు చిందిస్తే ఇతను కలంతో కాలాన్ని కదిలించాడు. అలా తనలోని చిత్రకారుణ్ణి పూర్తిగా తొలగించుకొని సినిమానే ఒక ఆయుధంగా మలుచుకున్నాడు మన పారంజిత్. దానికన్నా ముందు అంబేద్కర్ గారి నుంచి వచ్చిన స్పిరిచువల్ ఏదైనా సరే, ఒక సందేశమైనా సరే, మాటలైనా సరే, పాటలైనా సరే తనలోని నీలం చేసుకున్నాడు. ఎందుకు ఈ అంటరాని వాళ్ళు అని ఎలా చూశారు? అంటరాని వాళ్ళకు భూములు ఎందుకు ఉన్నాయి? అంటరాని వాళ్ళు అనే పేరుని తొలగించుకోవాలి. మరియు ఎన్నో కథలు, కవిత్వాలతో చాలా మంది ప్రేరేపణ చేస్తారు. కానీ ఇతను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది తను బియాండ్, చాలా దాటి ఆలోచించాడు అనమాట. అదే తన ఆయుధం సినిమా. అతని సినిమాలు ఏమున్నా, ఎంత ఫ్యాంటసీ ఉన్నా, అతను చెప్పాలనుకుంది ఒకటే, ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా అయినా సరే ఖచ్చితంగా అతని సినిమాలో కనబడుతుంది. ఒక అంటరానితనమైనా సరే మనకి అక్కడ మాట రూపంగా లేకున్నా ఏదో రూపంగా అంబేద్కర్ ఫోటో గానీ తన సినిమా రూపంగా అతను ఎన్నో చెప్పాలని చూశాడు. అలా తన కెరియర్ థర్డ్ స్టెప్, ఇదే టర్నింగ్ పాయింట్ అతని లైఫ్ లో. అలా అతని కాలేజ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చెన్నైలో తన కెరియర్ మొదలు పెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే సినిమాల పట్ల అవగాహన తెలుసుకున్న తర్వాత మద్రాస్ సినిమా, ఆ సినిమా కార్తిక్ లైఫ్ లోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. ఒక డిఫరెంట్ వరల్డ్, ఒక డిఫరెంట్ ఫ్యాంటసీగా కనిపిస్తుంది. ఆ సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ గారు అతని ఇంటికి పిలవడం జరిగింది. ఇంటికి పిలిచిన తర్వాత ఎవరైనా సరే రజనీకాంత్ అసలు ఎగిరి గంతేస్తారు. అరే ఏంట్రా బాబు, రజనీకాంత్ పిలవడం ఏందండి? రజనీకాంత్ తన ఇంటికి పిలిచి, పారంజిత్ నీతో నేను సినిమా చేయాలనుకుంటున్నా అంటే పారంజిత్ ఎగిరి గంతేస్తాడు అనుకుంటే ఇక్కడ రజనీకాంత్కి ట్విస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే, నేను మీతో సినిమా చేయాలంటే మీరు ఖచ్చితంగా నా కండిషన్లో ఒప్పుకోవాలి అన్నట్ట. ఏంటి పారంజిత్ మరి ఆ కండిషన్లు అంటే, నేను చెప్పినట్టు చేయాలి, దాంతోపాటు కథలో ఏలు పెట్టకూడదు, దాంతోపాటు నేను ఏ కాస్ట్యూమ్స్ చెప్పినా అవే వేసుకోవాలి, ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండాలి, అలా చెప్పాడంట. దాని తర్వాత రజనీకాంత్ గారు తన ఆత్మవిశ్వాసాన్ని గమనించి, ఎందుకంటే రజనీకాంత్ అంటే డౌన్ టు అర్త్, అతను ఎన్నో చూసుకుంటూ వచ్చాడు. అరే రజనీకాంత్ ఛాన్స్ ఇస్తే చాలరా బాబు అనే అగ్ర దర్శకులు కూడా ఎప్పుడు చెప్పని ఎదురు ఈత పారంజిత్ చెప్పేసరికి సరే అనడం. దాని తర్వాత కబాలి సినిమా కూడా చూసుకుంటే కబాలిలో కూడా తను అనుకుంటున్న పాయింట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానిలో చూపించిండు. దాని తర్వాత వెంటనే కబాలి తర్వాత ఇంకోటి కాలా తీయడం జరిగింది. కాలా కూడా భూమి మా హక్కు అన్నట్టు ఇంకొక డైలాగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా తీసిన తర్వాత
కొద్దిగా రిజల్ట్ అటు ఇటు ఉన్నా కానీ పారంజిత్ ఎందుకో రజనీకాంత్ గారికి భయంకరంగా విపరీతంగా నచ్చేసిన తర్వాత రజనీకాంత్ గారు అన్నారంట, నీతో 1-2 కాదయ్యా, ఖచ్చితంగా 9-10 సినిమాలు తీయాలనుకుంటున్నాం, మరి నువ్వేమంటున్నావు అంటే తప్పకుండా సార్ అన్నారంట. ఇక ఇది ఒక పారంజిత్ ఫిలిమోగ్రఫీ. ఇప్పుడు తంగలాన్ విషయం కోసం మాట్లాడుకుంటే ఈ సినిమా ఇప్పుడు యావత్ సినీ జనం ఎక్కడైతే ఉంటుందో, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి ఎన్ని భాషలైనా ఉన్నాయో అన్ని భాషలలో ఈ తంగలాన్ సినిమా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక చిన్న స్టోరీ కాదు, జీవితాన్ని చూపించడం. దళితులు ఆ రోజులలో అసలు భూమిలో దళితులకు ఎందుకు లేదు అనే దాన్ని మూల కథగా తీసుకొని 5th సెంచరీలో స్టార్ట్ అవుతున్న సినిమా తంగలాన్. దీంట్లో చియాన్ విక్రమ్ నటించిండని చెప్పడం కాదు, జీవించిండని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక సినిమాని అయితే జీవితంలో మళ్ళీ రాదనమాట, అంత బాగుంటుంది. దీంట్లో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిగా తంగలాన్ నటించిండు. ఈ సినిమా ఏంటి, అసలు కథ ఏంటి అని అంటే, ఆ రోజులలో ఇప్పుడు మనం ఏదైతే కేజీఎఫ్ చూసుకున్నామో, కేజీఎఫ్ అనే ఒక రాకీ అనే అబ్బాయి ఒక గోల్డ్ మైన్లోకి వెళ్ళి బంగారాన్ని ఎలా అయితే దోచుకొని ఎట్లయితే డాన్ అయిండో దానికి ఇది ప్రీక్వల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజులలో మూలవాసులైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటరాని వాళ్ళుగా దూరం చేసిన తర్వాత, కానీ వాళ్ళే మూలవాసులుగా ఉండి ఆ బంగారాన్ని భూములకించి బంగారాన్ని ఎలా తీసిరు అనేదే ఈ సినిమా యొక్క కథ. ఆ రోజులలో ఎలా ఉందే కంటికి కట్టినట్టు ఖచ్చితంగా చూపించిండు. దాంతో పాటు వాళ్ళు అనుభవించిన బాధలు కూడా ఖచ్చితంగా చూపించిండు. దాని తర్వాత వీళ్ళు ఎందుకు భూములు లేకుండా పోయాయి, భూములు ఆ రోజుల్లో అందరికీ సమానంగానే ఉండే కదా, మరి వీళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు ఎలా లాక్కున్నారు, దొరల పాలన అనేది అంతటా ఉంటుండే కాబట్టి ఆ రోజులలో భూములు ఎలా లాక్కున్నారు, చదువు లేక ఉండేసరికి సంతకాలు పెట్టించి ఫుడ్ సాకరీ చేయించుకునే వాళ్ళు అనమాట ఆ రోజులలో. అది కంటికి కట్టినట్టు చూపించాడు పారంజిత్. ఇక దాంతో పాటు దీంట్లో కొద్దిగా ఫ్యాంటసీ వరల్డ్ చూపించాడు అనమాట. ఏదైనా సరే అతను తీసుకున్న సినిమాలో తన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంతైతే ఉంటుందో దాంతో పాటు కొద్దిగా మ్యాజిక్ చూపించాడు. అది ఏంటంటే, ఒక నాగదేవత చుట్టూ ఒక బంగారు కొండ ఉంటుంది, ఆ కొండ నిండా బంగారం, ఆ బంగారాన్ని ఎప్పుడు నాగదేవత కాపాడుతూ ఉంటుంది అనమాట. ఆ నాగదేవతకి లింకు చేస్తూనే ప్రజెంట్ సిచ్యువేషన్లో సినిమా చూపిస్తూ ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకుపోతుంటాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఎవరైనా సరే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ రాదు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త మనుషులు, కొత్త మాటలతో ఈ సినిమాను మనం చూస్తాం. అందుకే అందరికీ చాలా బాగా నచ్చింది. ఇక దాంతోపాటు ఇందులో దాంతోపాటు దీంట్లో ఒక 3 పాటలు ఉంటాయి. 3 పాటలు కూడా సినిమాకి సబ్జెక్ట్కి ఎంత అవసరం ఉంటుందో అంతే. ఇక దాంతోపాటు చియాన్ విక్రమ్ చేసిన నట విశ్వ స్వరూపం అంటారు కదా, ఇది చియాన్ విక్రమ్ తప్ప ఎవరు చేయలేరు ఇలాంటి పాత్ర. తను వేసుకున్న గెటప్ కానీ, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, తన హెయిర్ స్టైల్ కానీ, దీంట్లో చియాన్ విక్రమ్ 3 పాత్రలు చేశాడనమాట. ప్రజెంట్, అంతకుముందు తాత, వాళ్ళ ముత్తాత. సో ఇలా మొత్తం 5th సెంచరీస్ నుంచి దళితులు ఎలా అంటరాని వాళ్ళుగా దూరం చేశారు అనేది ఈ సినిమాలో. ఇక ఈ సినిమా చెప్పాలంటే ఇది హాలీవుడ్ రేంజ్ అంటున్నారు, కానీ దాని అమ్మ మొగుడు ఈ సినిమా అయితే ఖచ్చితంగా దీనికి ఆస్కార్ రావాల్సిందే. ఏదో RRRకి నాటు సాంగ్కి వచ్చిందే తప్ప సినిమాకి రాలే. ఈ సినిమాని ఖచ్చితంగా ఆస్కార్ బరిలో కనుక తీసుకెళ్తే ఆస్కార్ ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తుంది. పారంజిత్ అనే సినిమాలో ఫ్యాంటసీ వరల్డే వేరు. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని మనం ఖచ్చితంగా చూసి దళిత వర్గాన్ని ఎలా అనగతొక్కారు, అలా ఎందుకు అంటరాని వాళ్ళగా చూశారనేది ఈ సినిమాలో కంటికి కట్టినట్టు చూపించాడు పారంజిత్. ఈ సినిమాని చాలా మంది, కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది ప్రేమిస్తారు. ప్రేమించే శాతమే ఈ సినిమాలో ఎక్కువ ఉంది, ద్వేషించడానికి ఏది లేదు. ఎందుకంటే కంటికి కట్టినట్టు నిజం చూపించాడు కాబట్టి పారంజిత్ తన గుండె ధైర్యానికి హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే అందరూ తీసుకునే నిదానం వేరు. అంబేద్కర్ నిజం నుంచి వచ్చేది ఏదైనా సరే, తను రాసిన సెక్షన్స్ కానీ, తన జీవితాన్ని ఆధారంగా తీసుకొని అంబేద్కరిజంగా వెళ్తారు. కానీ తను అంబేద్కర్ని నిలువెత్తు తీసుకొని జై భీమ్ అనే ఒక నిదానంతో సినిమా రంగంకి రావడమే ఒక వింత అనమాట. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా తీసారని ఎవరు అనుకోరు, ఎందుకంటే అది డిఫరెంట్ వరల్డ్. సో ఖచ్చితంగా పారంజిత్ అనే ఒక డైరెక్టర్ని మనం
ఫ్యూచర్లో ఇంకెన్నో మంచి సినిమాలతో చూస్తాము. ఎందుకంటే ఎన్ని చూసినా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా ఆ పాయింట్ ఉంటుంది. అది లవ్ స్టోరీ అయినా వెదర్ ఏదైనా సరే. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.